నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యుత్ శాఖ పద్దుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం. నిజాయితీ నిరూపించుకోలేక కేసీఆర్ కోర్టుకెళ్లారని సీఎం ధ్వజం. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలే. సీఎం ప్రజలను పక్కదారి పట్టించారన్న జగదీష్ రెడ్డి. హైదరాబాద్లో శాంతి భద్రతలు క్షీణించాయన్న అక్బరుద్దీన్. పోలీస్ స్టేషన్లకు మామూళ్లు వెళ్తున్నాయని ఆరోపణ. రేపు అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ. రైతుల రుణ ఖాతాల్లో 1.5 లక్షల వరకు నిధులు జమ చేయనున్న సీఎం. శ్రీశైలంలో 3 గేట్లెత్తి వరద నీరు దిగువకు విడుదల. ఎగువ నుంచి వస్తున్న నీటితో నాగార్జున సాగర్లో జలకళ. దేశంలో భయాందోళన వాతావరణం నెలకొందన్న రాహుల్. భాజపా పద్మవ్యూహాన్ని ప్రతిపక్షాలు ఛేదిస్తాయని స్పష్టీకరణ. బడ్జెట్ పద్దుల్లో భాగంగా విద్యుత్ రంగంపై శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరెంటు మీటర్లు, విచారణ కమిషన్, విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. బీఆర్ఎస్ నేతల కోరిక మేరకే విచారణ కమిషన్ వేశామన్న సీఎం రేవంత్ రెడ్డి దోపిడీ బయటపడుతుందనే కోర్టుకెళ్లారని ధ్వజమెత్తారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా విద్యుత్ అంశం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని విమర్శించారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పుడో పక్కన పడేసిన పాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారన్న రాజగోపాల్ రెడ్డి ఆ ప్రాజెక్టు నిత్యం ఏదో రీతిలో షట్ డౌన్ అవుతుందని తెలిపారు. థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఇష్టారీతిన అంచనాలు పెంచి బీహెచ్ఈఎల్కు 20,000 కోట్ల విలువైన పనులు నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చారని ఆరోపించారు. విద్యుత్ రంగంపై న్యాయ విచారణ జరుగుతోందన్న ఆయన బాధ్యులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు మీద చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్ లో ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది, ప్రజలకు, వినియోగదారులకు, విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది మేము కొంచెం చెప్పుకునే అవకాశం, ఆయన వినే అవకాశం ఉండేది. అధ్యక్ష, మన దురదృష్టం ఏంటంటే లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టుల మీద చర్చ నడిచినప్పుడు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? మరి అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభలో లీడర్గా మీరు ఎల్ఓపి కాండి. ఆయన అవసరం లేనప్పుడు మరి సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? అధికార పక్షం చేసిన ఆరోపణల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. విద్యుత్ మీటర్లపై ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని మండిపడ్డారు. 10 ఏళ్లలో విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నారని, అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఓ బూచిలా చూపే యత్నం చేస్తున్నారని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివితక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజలు మోసగించడానిక? ఏముంటది దీంట్లో? ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? బీహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష? చైర్మన్ గారు ఎవరికైనా అవుతుందా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యమవుతుందా? అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది. అక్కడ కేంద్రంలోనే అవకాశం ఉంది. గతంలో 100,000 జరిగినాయి. ఛత్తీస్గఢ్ పవర్ కి మనం ఆనాడు పే చేసింది ₹3.90. రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటున్న దానికి ₹5.60, 70 చెల్లిస్తున్నారు. వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అయినా అక్కడ ప్రభుత్వమే, ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది, తీసుకున్నది. దీంట్లో ఏ మతలబులు ఉంటాయి అధ్యక్ష? మతలబుల సంగతి మీకెరక బాగా. బీహెచ్ఎల్కి ఇస్తే ఏం జరుగుద్ది, ఇంకోటికి ఇస్తే ఏం జరుగుద్ది? ఇవ్వండి. రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించవలసి వచ్చిన మీరు అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బీహెచ్ఎల్కి ఇవ్వండి, మేము మద్దతు ఇస్తాం. వికరించి నామినేషన్ మీదనే ఇవ్వండి, మద్దతు ఇస్తాం. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యుల కోరిక మేరకే న్యాయ విచారణకి ఆదేశించినట్లు తెలిపారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కమిషన్కు వ్యతిరేకంగా మాజీ సీఎం కేసీఆర్ కోర్టుకు వెళ్లారని విమర్శించారు. అవినీతి బయటకు వస్తుందనే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీహెచ్ఎల్కి ఇచ్చి బీహెచ్ఎల్ నుంచి వెనకంగా
సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని వేల కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష. ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచే నిలబడి బుకాయించారు. బుకాయిస్తే నేను లేచి అయ్యా మరి మీరు ఇంత నిజాయితీ పరులు కదా, సత్యహరిచంద్రుని సొంత తమ్ముళ్ళు కదా, మీరు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం, నిరూపించుకోండి, మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటది, మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష. వారి కోరిక మేరకు ఆదేశించిన కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్ గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందల పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది, మేము దొరికిపోయినాం, మా దోపిడి బయటపడ్డది, మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్ కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష. అసలు విచారణే వద్దని కోర్టు ఏమన్నది అధ్యక్ష, చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే, మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు. ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతున్నారు అధ్యక్ష. బిహెచ్ఎల్ సివిల్ పనులు ఎప్పుడైనా చేసింది అధ్యక్ష, వాళ్ళకి అనుభవం ఉందా? విద్యుత్ అక్రమాల విషయంలో ఇరుపక్షాలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలపై ప్రజలకు స్పష్టతనియ్యాల్సిన అవసరముందని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగటం సరికాదని వెంకటరమణారెడ్డి సూచించారు. అవినీతి చేశారని ఇప్పటి ప్రభుత్వం అంటుంది, అవినీతి చేయలేదు, మేము నిజాయితీగా పనిచేసినామని గత ప్రభుత్వం అంటున్నప్పుడు హౌస్ కమిటీ వేయమని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా మేము రాజీనామాలు చేస్తామని మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు నిజాయితీగానే ఉన్నప్పుడు హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ చేస్తే తప్పు ఎవరిదని తేలినప్పుడు ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి రాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ వేయాలని కోరుకుంటున్నాను. విద్యుత్తుపై శ్వేతపత్రం విడుదల బాగానే ఉందన్న సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు సింగరేణిలో జరిగిన అవకతవకల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్, సింగరేణి కలిపి విచారణ చేపట్టాలని, ఆ రెంటిని వేర్వేరుగా చూడొద్దని కోరారు. సింగరేణిని విచారణ పరిధిలోకి తీసుకురావాలని కూనంనేని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి బడ్జెట్ పద్దులపై చర్చిస్తున్నారు. మొత్తం 19 పద్దులపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పద్దులను సభలో ప్రవేశపెట్టారు. కుక్కకాటుకు బలవుతున్న అంశం గురించి సభలో లేవనెత్తిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద జీహెచ్ఎంసీ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పాఠశాలల దుస్థితి, విద్యార్థుల డ్రాప్ అవుట్లపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ దృష్టి సారించి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. The situation around 5.5 lakh children enrolled in 1,320 schools has zero teachers. 6,392 with single teachers. 886 with 2 teachers. This is why they are here. This is why I say that they have totally neglected the school education in 10 years. 16 lakh students dropping out from schools. It's not a joke. It is a very sad state. It is very sad, I would say, are dropping out from schools. 16 lakhs, sir. 16 lakhs, sir. And it is, the figures have been mentioned in economic survey, sir. अगर हम डिग्री में देखते हैं तो अगेन ड्रॉप आउट्स. Sir, professional courses maybe they are dropping out. The reason why, sir? The reason is that the fees reimbursement. आप please reimburse कर दीजिए, sir. गरीब पढ़ना चाहता है. And I would say, sir, this MTF, RTF, scholarship, fees reimbursement, everything. This was an initiative again taken by the great visionary leader, I would say, Y.S. Rajshekar Reddy, sir. కుక్కల పెడద అధ్యక్ష, వీధి కుక్కల పెడద, ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. మనసు అసలు చాలా అంటే చెప్పలేని పరిస్థితి అధ్యక్ష. మా దగ్గర చిన్నపిల్లలందరూ కూడా పోయి బోర్డులు పెట్టుకొని ముఖ్యమంత్రి గారి పేరు పెట్టి, నా పేరు పెట్టి, కమిషనర్ పేరు పెట్టి అక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ హోర్డింగ్స్ పట్టుకొని చిన్నపిల్లలు వచ్చి కూడా ప్రొటెస్ట్ తెలియజేశారు అధ్యక్ష. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. వాళ్ళకి ముఖం చూపెట్టలేకపోయినాను. పెద్దలతో మాట్లాడచ్చు, ఎవరితోనో మాట్లాడచ్చు, చిన్నపిల్లలతో ఏమని సమానం చెప్పాలి అధ్యక్ష? ఇది చాలా సీరియస్ కన్సర్న్. ఇప్పుడు టోటల్ తెలంగాణ స్టేట్లో అధ్యక్ష ఎంతమంది ప్రాణాలు పోయారో మీరే కళ్ళారా చూసినారు. ప్లీజ్ స్టేట్ మొత్తం మున్సిపల్ జిహెచ్ఎంసీలో అన్ని మున్సిపాలిటీ ప్రాబ్లం అవుతోంది. దీన్ని ఏ రకంగా మీరు ఫార్మేట్ చేస్తారో దీన్ని ఖచ్చితంగా మీరు దీని సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్కు మామూళ్లు వెళ్తున్నాయని ఆరోపించారు. ఓ
ఏసీపీ స్థాయి అధికారి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నగదు సాయం చేయమని కోరారని వెల్లడించారు. हर पुलिस स्टेशन को मामूल है, मैं कह रहा हूं, खुल के, किसी से डरता नहीं हूं, खुल के कह रहा हूं, हर पुलिस स्टेशन को मामूल है. Honorable panel speaker sir, I would like to come on record and say that one ACP rank calls me up and he says, अकबर साहब आपके एरिया में पुलिस स्टेशन बनाने के लिए आप जरा कुछ कंट्रीब्यूट करिए, मदद करिए. I was very open to my said, मैं कंट्रीब्यूट. क्या तुम्हारे पास जो मामूल आ रहा कम हो गया, खत्म हो गया, उससे नहीं बना सकते? घरा बनाने के बजाय पुलिस स्टेशन बनाओ. सर, व्हाट इज दिस, यू टेल मी सर. ऑनरेबल पैनल स्पीकर सर, द गवर्नमेंट नीड्स टू लुक इनटू दिस. मासूम आदमी घर के बाहर खड़ा है, मार रहे हैं. अरे आप क्रिमिनल्स को मारो, गांजा लाने वाले को मारो, आप वो सट्टा करने वाले को मारो, वो रेप करने वाले को मारो. काचीगुड़े पे रेप हुआ, कैसा रेप हुआ? बच्ची के साथ गांजा पिलाकर, नशा करके उसका रेप किया गया. వాణిజ్య పన్నుల శాఖపై, రెవెన్యూ రాబడుల శాఖలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని, లీకేజీలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పద్దులపై చర్చలో భాగంగా శాసనసభలో ప్రసంగించిన ఆయన వాణిజ్య పన్నుల శాఖలో జీఎస్టీ ఆదాయం 1000 కోట్లు నష్టపోయినట్లు సమాచారం ఉందన్నారు. గత ప్రభుత్వంలో 68% ఉన్న జీఎస్టీ రిటర్న్లు 80% పెరిగాయన్న ఆది శ్రీనివాస్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విచ్చలవిడిగా ఎగవేత జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే ఆదాయాన్ని గండికొట్టి జరిగినటువంటి కార్యక్రమాలను, అక్రమాలు గుర్తించి దిద్దుబాటు చర్యకుడి రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోతుందనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అధ్యక్ష. జీఎస్టీ అమలు మొదలైన నాటి నుండి కూడా తనిఖీలు, ఆడిట్లు మరియు అసైన్మెంట్ వంటి చేపట్టుకోవడం వల్ల కూడా పన్ను ఎగువేతలు గుర్తించే విధానం నిర్వీణం అయిపోయింది. ఓ మాడ్యూల్ ఏదైతే మన ఐజీఎస్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి జీఎస్టీ అది మన మధ్య నుంచి వచ్చేటువంటి దానిలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఐజీఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి మన రాష్ట్రానికి 50%, ఆ రాష్ట్రానికి 50% ఇచ్చేటువంటి లావాదేవీలకు సంబంధించిన ఐజీఎస్టీ సంబంధించినటువంటి జిఎస్టీఆర్ బి సమర్పించిరా లేదా తెలుసుకోవడానికి ఉండేటువంటి మాడ్యూల్ కూడా గత ప్రభుత్వంలో లేకపోవడం వల్ల అక్రమార్కులు ఇదే ఆసరగా చేసుకొని ఈరోజు అవినీతి అక్రమాలకు తెరలేపిన మాటని సందర్భంగా తెలియజేస్తూ దానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని మోసగిస్తున్నటువంటి వారిని గుర్తిస్తే 1048 కోట్లు ఈరోజు మన గత ప్రభుత్వంలో రాకుండా ఉన్నటువంటిది కూడా ఈ ప్రభుత్వం గుర్తించే అధ్యక్ష. త్వరలోనే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వారిపై తగు చర్యలు తీసుకొని ఆ రెవెన్యూని రావడానికి కోసం కూడా ఈరోజు ప్రయత్నం చేస్తున్నమాట. గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తప్పు తోవలో వాడుకొని కొంతమంది స్వలాభానికి డాటా మాస్కింగ్ చేయడం కూడా జరిగింది. దీన్ని కనుక్కొని ఇప్పుడు ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి కోసం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఇవన్నీ చర్యల వల్ల ఈ 23-24లో 19% హెచ్జిఎస్టీ రాబడిలో వృద్ధి సాధించడం కూడా జరిగింది అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి పదే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వం డిఫెన్స్లో పడగానే ఏదో ఒక కాగితం తీసుకొచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన 3 సమావేశాల్లోనూ సీఎం తప్పుదోవ పట్టించారన్నారు. గతంలో గోదావరి జిల్లాల విశ్రాంత ఇంజనీర్ల నివేదికను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తమకు కావలసిన కొన్ని పదాలను మాత్రమే చదివారని హరీష్ రావు ఆక్షేపించారు. విద్యుత్ మీటర్ల విషయంలోనూ సీఎం 3 పదాలు ఎగరగొట్టి చదివారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు విషయంలో సైతం తప్పుదోవ పట్టించారన్న హరీష్ తెలంగాణ ప్రయోజనాల కోసమే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గం నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. పదవుల కోసం పాకులాడేది రేవంత్ రెడ్డి అని, తాము కాదని విమర్శించారు. నిజాయితీ ఉంటే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని శాసనసభలో డిమాండ్ చేసినట్లు హరీష్ రావు పేర్కొన్నారు. రెండో విడత రుణమాఫీని రేపు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 1,50,000 రూపాయల వరకు రుణాల మాఫీని రేపు అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రణాళిక చేసిన ప్రభుత్వం ఈ నెల 19న మొదటి విడత ప్రారంభించింది. తొలి విడతలో సుమారు 10,83,000 కుటుంబాలకి చెందిన 11.5 ఖాతాల్లో 6,000 కోట్ల జమ చేసింది.
ఆధార్ నంబర్, ఇతర వివరాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17,000 మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. మూడో విడతలో 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకపోవడంపై నిరసనగా హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని పాలమూరు యువగళం నేతలు ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా యువగళం కార్యకర్తలు దూసుకురావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని యువగళం నేతలు మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదని, కనీసం ప్రత్యేక నిధులు కేటాయించలేదని వారు ధ్వజమెత్తారు. ముట్టడికి యత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదాని ఇవ్వాలని చెప్పేసి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి అలా పాలమూరు యువగలం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఇదే పాలమూరు గడ్డ పైన పాలమూరు ప్రజలకు నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర మంత్రి అమిత్ షా గారు కావచ్చు, బీజేపీ అగ్రనాయకులు కావచ్చు, పాలమూరు ప్రజలకు మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటను అనేక సందర్భాలు తప్పారు, మోసం చేశారు. కాబట్టి ఇప్పటికైనా పాలమూరు ప్రజల డిమాండ్ని ఆలోచించి ఈ పార్లమెంట్ సెషన్లోనే జాతీయ హోదాని ఇవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాఠశాల విద్యాశాఖలో పదోన్నతులు పొందని 600 పండిట్ పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భాషా పండిట్ పీఈటీలు లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పండిట్ పీఈటీలను అప్గ్రేడ్ చేస్తూ ఆ పోస్టుల్లో ఎటువంటి నిబంధనలు లేకుండా పదోన్నతులకు అవకాశం కల్పించాలని కోరారు. ఎవరు కూడా నిరసనలు చేయకండి, ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్గా కలవండి, మమ్మల్ని ఇన్వయించుకోండి, ఆ పని మేము చేసి పెడతామని చెప్పి సీఎం గారు చెప్పడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కాబట్టి మేము మీడియా ద్వారా ఇది మిమ్మల్ని వేరుగా కాదు, మిమ్మల్ని వ్యతిరేకించినట్టు కాదు, మిమ్మల్ని మరి ఇవాళ దూరం చేసినట్టు కాదు. మా అభ్యర్థులని మీరు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పండిట్ పీఈటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరినీ పిలిపించి పరిష్కార మార్గం చూపమని మేము రేవంత్ అన్నని మేము శిరస వహించి మేము అభ్యర్థించుకుంటా ఉన్నాం. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ప్రాజెక్టు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. 6, 7, 8 గేట్ల ద్వారా 81,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ఈ దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో సాగర్ జలాశయం వైపు వరద పరుగులు తీస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 512.4 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా సాగర్ ప్రస్తుత నీటి నిల్వ 135.78 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పు 185 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్రం అంచనా వేసింది. విదేశీ రుణాలతో కలుపుకొని ప్రస్తుత ధరల వద్ద ఈ మొత్తానికి చేరొచ్చని తెలిపింది. ఇది దేశ జీడీపీలో 56.8% సమానమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. లోక్సభ సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన 2024 మార్చి చివరి నాటికి కేంద్రం అప్పు 171.78 లక్షల కోట్లుగా ఉందని, దేశ జీడీపీలో ఈ మొత్తం 58.2% సమానమని పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వరల్డ్ అవుట్ లుక్ ప్రకారం 2024 ఏప్రిల్ నాటికి స్థిర ధరల వద్ద దేశ జీడీపీ $3.57 ట్రిలియన్ దాటిందని చెప్పారు. దేశంలో భయానక వాతావరణం నెలకొందని, బీజేపీ నిర్మించిన చక్రవ్యూహాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తుందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో బీజేపీ చక్రవ్యూహం ద్వారా భయం వ్యాపిస్తోందని, అందులో రైతులు, కార్మికులతో సహా ఆ పార్టీ ఎంపీలు కూడా చిక్కుకున్నారని ఆరోపించారు. 2024-25 కేంద్ర బడ్జెట్పై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అగ్నివీర్లను కేంద్రం మోసం చేస్తోందని, వారి పింఛన్ కోసం బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు.
ఎంఎస్పీ కోసం చట్టబద్ధమైన హామీ సహా కులగణనను సభ ఆమోదించేలా చేస్తామని రాహుల్ చెప్పారు. వేలాది ఏళ్ల క్రితం హర్యానాలోని కురుక్షేత్రంలో అభిమన్యుణ్ణి చక్రవ్యూహంలో చిక్కుకునేలా చేసి 6 ప్రాణాలు తీశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. చక్రవ్యూహాన్ని పద్మవ్యూహం అని కూడా అంటారన్న ఆయన అది బీజేపీ పార్టీ గుర్తు కమలంలా కనిపించే బహుళ అంచెల నిర్మాణమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చక్రవ్యూహాన్ని నిర్మిస్తే కులగణనను చేపట్టడం ద్వారా దాన్ని విపక్ష ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తుందని చెప్పారు. మహాభారతంలో అభిమన్యుణ్ణి ఏం చేశారో ప్రస్తుతం దేశంలోని యువత, మహిళలు, రైతులు, చిన్న మధ్యతరహా వ్యాపారులను అదే చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. अभिमन्यु को चक्रव्यूह में फंसाकर ट्रैप कर 6 लोगों ने मारा। चक्रव्यूह के बारे में थोड़ी रिसर्च की और पता लगा कि चक्रव्यूह का एक दूसरा नाम होता है पद्मव्यूह, मतलब लोटस फॉर्मेशन। वो लोटस के शेप में होता है, कमल के फूल के शेप में होता है। 21वीं सदी में सर एक नया चक्रव्यूह तैयार हुआ है और सर वो भी लोटस की शेप में है सर, और उसका चिन्ह प्रधानमंत्री जी अपनी छाती पर लगा के चलते हैं। जो अभिमन्यु को चक्रव्यूह में फंसाया गया था वही हिंदुस्तान के साथ किया गया है। हिंदुस्तान के युवाओं के साथ, हिंदुस्तान के किसानों के साथ, हमारी माताओं बहनों के साथ, स्मॉल बिजनेसेस के साथ, मीडियम साइज बिजनेस के साथ। सर आज भी चक्रव्यूह के बीच में 6 लोग हैं। सेंटर में चक्रव्यूह में हजारों लोग होते हैं सर, मगर उसके बिल्कुल सेंटर में 6 लोग कंट्रोल करते हैं। तो जैसे उस टाइम 6 लोग कंट्रोल करते थे वैसे आज भी 6 लोग कंट्रोल कर रहे हैं। चक्रव्यूह को नरेंद्र मोदी जी, अमित शाह जी, मोहन भगवत जी, अजीत दोवल जी, अंबानी और अदानी जी कंट्रोल कर रहे हैं। భారత్ చైనా మధ్య నెలకొన్న సమస్యలను తామే పరిష్కరించుకోగలమని, మూడో దేశం ప్రమేయం చేసుకోవాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిమిత్తం జపాన్ పర్యటనలో ఉన్న జయశంకర్ టోక్యోలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం అంశాన్ని ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య ఉందని, వాటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. చైనా, భారత్లు పెద్ద దేశాలని, ఆ 2 దేశాల మధ్య సంబంధాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలపై ఏదో ఒక రకంగా ప్రభావం చూపుతాయన్నారు. అందువల్ల ఇతర దేశాలు ఈ అంశంపై ఆసక్తి చూపడం సహజమేనని తెలిపారు. అయితే దీని పరిష్కారానికి ఇతర దేశాల వైపు చూడట్లేదన్నారు. ఇందులో మూడో దేశం ప్రమేయం అక్కర్లేదని జయశంకర్ తేల్చి చెప్పారు. బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లో రిజర్వేషన్లపై పట్నా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంపును ఇందుకు ముందు పట్నా హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. తాజాగా ఆ ఉత్తర్వులపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బీహార్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలనడానికి నిరాకరించింది. బీహార్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని ధర్మాసనాన్ని కోరారు. ఛత్తీస్గఢ్లో ఇదే తరహా కేసును ఆయన ప్రస్తావించారు. ఆ కేసులో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిందని గుర్తు చేశారు. వాదనల తర్వాత ఈ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. అయితే అప్పీలుకు మాత్రం అనుమతిని మంజూరు చేసింది. సెప్టెంబర్లో పిటిషన్లను విచారిస్తామని తెలిపింది. విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65% పెంచుతూ నితీష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం పెంచిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.